పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు ఏమేం కలపాలి అంటే భోగి పండ్ల మిశ్రమంలో కేవలం రేగు పండ్లే కాకుండా మరికొన్ని వస్తువులు కూడా కలుపుతారా, అవి తమరి ఇష్టం అనమాట. కేవలం రేగు పండ్లతో అయినా పోయొచ్చు, లేదంటే ఇవి కూడా కలపచ్చు. ఏంటివి అంటే రేగు పండ్లు ప్రధానమైనవి, అలాగే వీటిలో చెరుకు ముక్కలు అనమాట, తీపి సంపదకు చిహ్నంగా ఇవి వేస్తారు. అలాగే బంతిపూల రెక్కలు మంగళ ప్రధానికి చిహ్నం అనమాట. అలాగే చిల్లర నాణాలు వేస్తారు ఐశ్వర్యం కలగాలని. అలాగే శనగలు అన్నమాట ఆరోగ్యం కోసం. ఈ 5ంటిని కలిపి పిల్లల తల మీద పోస్తారు. మరి ఎప్పుడు ఏ సమయంలో పోయాలి అంటే భోగి రోజున అన్నమాట. భోగి పండుగ రోజున అంటే సంక్రాంతికి ముందు రోజున సమయం వచ్చేసి ఇది చాలా ముఖ్యం అన్నమాట. భోగి రోజున సాయంత్రం సమయంలో అన్నమాట, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే ఈ కార్యక్రమం అయితే చేయాలి. ఎందుకంటే గోధూలి వేళలో దేవతల ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు, అందుకని ఆ సమయంలో పోయాలి. అండ్ ఏ వయసులో ఉన్న పిల్లలకి పోయాలి అంటే సాధారణంగా 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకైతే పోస్తారు. కొందరైతే 12 ఏళ్ల వరకు కూడా పోస్తూ ఉంటారు. భోగి పండ్లు పోసే పద్ధతి ఏంటంటే పిల్లలకు కొత్త బట్టలు వేసి లేదంటే శుభ్రంగా ఉతికిన దుస్తులైనా వేసి తూర్పు దిశగా కూర్చోపెట్టాలి. ముందుగా ఇష్టదైవానికి లేదా విష్ణుమూర్తికి నమస్కరించాలి. తల్లి లేదా ఇంట్లోని ముత్తైదువులు భోగి పండ్ల మిశ్రమాన్ని దోసులతో తీసుకుని పిల్లల తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ అంటే కుడి నుంచి ఎడమకు, అలాగే మళ్ళీ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలన్నమాట. దీనిని దిష్టి తీయడం అంటారు. క్లాక్ వైజ్ గా 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ గా 3 టైమ్స్ అయితే తీయాలి. తర్వాత ఆ పండ్లను తలపై నుంచి మెల్లగా పోయాలన్నమాట. చివరిగా పిల్లలకు మంగళహారతి ఇచ్చి ఆశీర్వదించాలి.